పద్మమ్మ అయితే సుమిత్ర వాళ్ళు అలా చేయడంతో సుమిత్రని ఇలా అంటూ ఉంటుంది. ఎందుకమ్మా నీది అసలు మనసే కాదు. ఇప్పుడు కన్నబిడ్డ వచ్చిందని పెంచుకున్న బిడ్డని ఎలా వదిలేస్తావమ్మా? నేనైతే అలా వదిలేయను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే నీకు కన్నబిడ్డ లేదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నావు. నీకు కన్నబిడ్డ ఉంటే అలా మాట్లాడేదానివి కాదేమో అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది. అది విని పద్మమ్మ అయితే నాకు కన్నబిడ్డ ఉన్నా సరే నేను అలానే చేస్తాను. అయినా ఇప్పుడు కన్నబిడ్డ వచ్చిందని పెంచుకున్న బిడ్డని ఎలా వదిలేస్తావమ్మా అని చెప్పి అయితే పద్మమ్మ అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడే ఉన్న జ్యోతి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటి పద్మమ్మ చెప్తున్న మాటలు నాకు చెప్పినట్లుగానే ఉంది. ఇప్పుడు జీవన అనుకుంటున్న జీవన అసలు జీవన కాదు కదా. రేపు పొద్దున్న నా కూతురు వస్తే నేను జీవనాన్ని వదిలిపెట్టాస్తానా పెంచుకుంటానా అని చెప్పి అయితే జ్యోతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే మాటలు విన్న జీవన కూడా పద్మమ్మలాగానే మా మమ్మీ కూడా ఆలోచిస్తుందా, ఆలోచించకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి జీవన భయపడుతూ ఉంటుంది. ఇక పద్మమ్మ అన్న వాటిలు విని అక్కడ ఉన్న కుట్టి జ్యోతమ్మ వాళ్ళంతా కూడా ఒక్కసారిగా బాధపడుతూ ఉంటారు. ఇక సుమిత్ర మాత్రం నేను మాత్రం ఇప్పుడు ఈ బిడ్డను ఉంచును, ఈ బిడ్డని హాస్టల్లోనే వేస్తాను, నందుని ఎలాగైనా సరే హాస్టల్కి పంపిస్తానని చెప్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.